సిద్దిపేట జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారంకు చెందిన గ్రామ కార్యదర్శి సతీష్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన బొగ్గుపట్టి వ్యాపారికి అనుమతులు ఇవ్వడం కోసం 15,000 రూపాయలను గ్రామ కార్యదర్శి డిమాండ్ చేశాడు. చివరకు 8,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదరగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సతీష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పంచాయతీ సెక్రటరీ పైన రిజిస్టర్ చేసిన కేసు ఓన్లీ అందులో ఆయన లంచం 15,000 ఇనిషియల్ గా డిమాండ్ చేసి 8,000కు అంటే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓన్లీ ఆయన డిమాండ్ చేశాడు, అంతేగాని ఈ కేసులో యాక్సెప్ట్ చేయలేదు. ఆయన తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేదు. మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా డిమాండ్ చేసినా గానీ కేసు అవుతుంది, వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అంటే దానికి డిమాండ్కు సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ ప్రకారము కేసు అవుతుంది, రిమాండ్ అవుతారు. కాబట్టి మీ ద్వారా తెలియజేది ఏంటంటే, పబ్లిక్ డబ్బులు తీసుకుంటుండగానే పట్టుకుంటేనే కేసు అవుతుందని ఇన్ని రోజులు అనుకుంటున్నారు. అట్లా ఉండదు. చట్ట ప్రకారము డిమాండ్ చేయడం, లంచము డిమాండ్ చేయడం కూడా అఫెన్స్ అవుతుంది. ఓకే.